హాయ్ హలో ఫ్రెండ్స్, BB7 విన్నర్ మన పల్లవి ప్రశాంత్ రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. కానీ ఈ విన్నర్ అయినటువంటి మన పల్లవి ప్రశాంత్ని చూడడానికి ఆడియన్స్ చాలామంది గుంపులుగా మన అన్నపూర్ణ స్టూడియోకి రావడం అయితే జరిగింది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన పోలీసు వాళ్ళు అన్న ఏందన్నా ఇది ఒక రైతు బిడ్డ గింత విలువిస్తలేరు. ఏం చేయాలన్నా వద్దంటారు, పోలీసులే వద్దంటారు. అన్న ఒకటే క్వశ్చన్, మీరు నిన్న అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. మీ మీద కేసు కూడా నమోదైంది. సో దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలేదు. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నాముగట్ని కొంచెం లాఠీ చార్జ్ అయింది. నాకు తెలియదు, అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా 8 గంటలకు వచ్చిన, అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. నాకేం తెలియదు. సరే, మీరు నా మీద కేసు వేసిన మీకు తెలుసు, చేసిరో కావాలని అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేయిస్తాను. మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న, దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పున్నా మీరు ర్యాలీలో ఎవరికైనా ఏమైనా అయ్యింటే నేను అందుకే వెళ్ళాను. నేను స్పీడ్ వెళ్ళలేదు. నేను వాళ్ళ కోసమే. ఇప్పుడు మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోలేరు. షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే, దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరు. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా వాళ్ళందరూ మీ మీద చాలా సీరియస్ గా ఉన్నారు అంటున్నారు, దానికి ఏమంటారు అన్న? నేను ఎవరి మీద నేను సీరియస్ ఉన్నా, అందరినీ అది వాళ్ళే ఇష్టం. సీరియస్ అంటే వాళ్ళ ఒపీనియన్. పగిలిపోయినాయి అన్న. కంటెస్టెంట్స్ మీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ వెహికల్స్ కూడా చాలా మంది కార్స్ దానిపైన అంటే నెగిటివ్ టాక్ వస్తుంది. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పాను వాళ్ళని లేదు కదా. సో మీ ఫ్యాన్స్ అటాక్ చేశారని టాక్ నడుస్తుంది అన్నారు. మీ ఫ్యాన్సే కావాలని అటాక్ చేశారని టాక్ నడుస్తుంది. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిరు, మీరు అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రోజుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది